Hey guys, welcome to Connecting Tech. And friends, ఇవాల్టి వీడియోలో మన మొబైల్లో మనం ఐపీ అడ్రస్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడైనా కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అవుతుంది. అండ్ ఇంకా ఎటువంటి ఆలోచన చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో గాయ్స్, దీనికోసం మీరు ముందుగా ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ అప్లికేషన్ పేరు ఆర్బట్. సో మీకు ఆల్రెడీ టార్ బ్రౌజర్ తెలిసి ఉంటుంది. సో ఇది టార్ బ్రౌజరే ఫ్రెండ్స్. సో మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఆనియన్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ యాప్ అనేది ఐపీ నెట్వర్క్ అనేది చేంజ్ చేస్తుంది. సో ఇది ఆన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద మీకు గ్లోబల్ అండ్ అలాగే ఆటో అని ఒక ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని మీద క్లిక్ చేసినట్టయితే మీకు కొన్ని కంట్రీస్ యొక్క నేమ్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు ఏ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ కంట్రీ యొక్క ఐపీ అడ్రస్ అనేది ఈ అప్లికేషన్ సెట్ చేస్తుంది మీకు. అండ్ ఇక్కడ మనం పైన చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ యొక్క ఐపీ అడ్రస్ అనేది మన ఈ యాప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మీరు ఒకవేళ వేరే అప్లికేషన్స్కి ఐపీ అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ కింద మీకు టార్ ఎనేబుల్డ్ యాప్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మీరు సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి మీరు ఏ యాప్కి అయితే మీ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నారో, అంటే లోకల్ ఐపీ అడ్రస్ కాకుండా మీరు డిఫరెంట్ ఐపీ అడ్రస్ పెట్టాలనుకుంటే సో ఇక్కడ మీరు యాప్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఓన్లీ క్రోమ్ బ్రౌజర్ ఒకటే సెలెక్ట్ చేసుకున్నాను. సో క్రోమ్ బ్రౌజర్కి మాత్రమే ఇది ఐపీ అడ్రస్ చేంజ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు నేను క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నాకు ఐపీ అడ్రస్ చేంజ్ అయినట్టు కంగ్రాచులేషన్స్, దిస్ బ్రౌజర్ ఇస్ ఎనేబుల్ టు కాన్ఫిగర్ టార్ అని వచ్చింది. సో ఒకవేళ మీకు ఎర్రర్ మెసేజ్ కూడా రావచ్చు. అండ్ మనకి ఇక్కడ ఐపీ అడ్రస్ కూడా చేంజ్ అయింది. సో అలాగే మనకు ఆర్ఫాక్స్ వీళ్ళ అఫీషియల్ బ్రౌజర్ కూడా ఉంది. సో ఇందులో కూడా మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చెక్ యువర్ కనెక్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు కనెక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉందో లేదో మీకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఈ యాప్లో ఏం సెర్చ్ చేసినా కూడా దాని ఐపీ అడ్రస్ అనేది వేరే కంట్రీ యొక్క ఐపీ అడ్రస్ పెట్టి ఉంటుంది. సో మీకు మీ లోకల్ ఐపీ అడ్రస్ అనేది కనిపించదు. సో మిమ్మల్ని ట్రేస్ చేయడం చాలా కష్టం అవుతుంది. అండ్ కాకపోతే మీరు ఈ విపిఎన్ మోడ్ అనేది ఇవి యూజ్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా స్లో అయిపోతుంది. సో మీ స్పీడ్ అనేది కొంచెం తగ్గిపోవచ్చు. సో మీరు అదొకటి గమనించాల్సి ఉంటుంది. అండ్ ఈ యాప్ అనేది మీకు బ్యాక్గ్రౌండ్ ట్రేలో మీకు చూపించేది అది. అండ్ ఫ్రెండ్స్, మీరు ఈ యాప్ ఓపెన్ చేసి దీన్ని ఆఫ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఫస్ట్ విపిఎన్ మోడ్ని ఆఫ్ చేసేయండి. అండ్ తర్వాత మీకు ఇక్కడ ఆనియన్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇది స్టాప్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మీకు ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేస్తే మీకు వేరే సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతుంటాయి. సో మీరు ఒకవేళ ఈ ఫెసిలిటీని అంటే టార్ బ్రౌజర్ యొక్క ఐపీ అడ్రస్ చేంజింగ్ ఫెసిలిటీని మీరు మీ మొబైల్ని బూట్ చేసేటప్పుడే ఆన్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు లాంగ్వేజెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది, కానీ మనకు తెలుగు లాంగ్వేజ్ పెట్టుకుంటే మనకు అంత రీడబిలిటీ అనిపించదు. సో మీరు ఇంగ్లీష్ పెట్టుకోవడమే మంచిది. అండ్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ యూస్ బ్రిడ్జెస్ అలాగే బ్రిడ్జెస్కి సంబంధించిన కొన్ని డిఫరెంట్ నెట్వర్క్ సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఒకవేళ మీకు నెట్వర్క్స్ గురించి ఏమైనా ఐడియా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ ఆప్షన్స్ అనేవి యూస్ అవుతాయి. సో మనకి ఇప్పుడు ఓన్లీ ఐపీ అడ్రస్ మాత్రమే చేంజ్ చేసుకున్నాం కాబట్టి మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్స్ అనేది స్కాన్ చేసి కూడా బ్రిడ్జ్ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వచ్చు. అండ్ మనకి ఇక్కడ హిడెన్ సర్వీసెస్ ఒక ఆప్షన్ కూడా ఉంది. అండ్ అబౌట్ సెక్షన్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఈ యాప్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఈ సెక్షన్లో ఉంది. సో ఈ యాప్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇందులో ఉన్నాయి. సో గాయ్స్, ఇవాళకి ఈ వీడియోలో ఇంతే. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. అండ్ మరిన్ని టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.